అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు బై లహరి ఛానల్కి స్వాగతం. వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చారు వాళ్ళు. 3 రోజుల రైలు ప్రయాణం చేసి తర్వాత 2 గంటలు బండిలో ప్రయాణం చేసి కూడా వాళ్ళు అలసిపోలేదు. వాళ్లకు ఎక్కువ సమయం లేదు. బహుశా ఇంకో గంటలో పొద్దు వాలుతుంది. ఆలస్యమైపోతే వాళ్ళిక ఆ సూర్యాస్త రాగాన్ని చూడలేరు. ప్రతి ఒక్కరూ అక్కడి కొండలు, నది గురించి విశేషించి ఆ సూర్యాస్త రాగాన్ని గురించి అనేక కథలు చెప్పి ఉంచారు. డ్రైవర్ కూడా అదే ప్రాంతం వాడు. ఇంకో గంట అనుకుంటూ అసహనంగా ఉన్నారందరూ. దారి ఇంకొంచెం దూరమైందేమో అనిపిస్తోంది. ప్రయాణం ముగిసేలానే కనిపించడం లేదెవ్వరికి. సూర్యుడు మునిగే వేళకు చేరడం సాధ్యమయ్యేలా లేదు. వారి ఉత్కంఠ చూసి డ్రైవర్ మాటలు మొదలెట్టాడు. ఇద్దరిలో ఒకరు టీలా పడితే ఇంకొకరు వారి వీపు తట్టి ఏమైంది చెప్పు అంటూ పలకరించుకునేవారు. ఒక్కోసారి నడుస్తున్నప్పుడు ఏదైనా చిన్న దెబ్బ ఒకరికి తగిలితే ఇంకొకరు అయ్యో మెల్లగా ఎక్కడా ఏమీ తగలలేదుగా అని అక్కరగా అడుగుతారు. ఒకరి చేతిలో ఒకరు చెయ్యి వేసుకుని సూర్యాస్తమయం చూడ్డానికి రోజూ వెళుతూ ఉండేవారు. నది తీరాన దుమ్ము లేపుతూ ఆవులు తిరిగొస్తూ ఉండేవి. నది తీరంలో తోటల దగ్గర పైన దూరంగా ఆకాశాన పక్షులు ఒక పంక్తిలో వెళ్లడం కంటపడేది. నదికి ఆ ఒడ్డున జనాలు ఇంటికి మళ్లే కోలాహలం వినిపిస్తూ ఉంటుంది. నదికి పడమటి వైపు ప్రతిరోజు 2 కొండల మధ్యన సూర్యుడు మునుగుతూ ఉండేవాడు. సూర్యుడు మునిగే ముందే వాళ్ళిద్దరూ వచ్చి రోజు నది ఒడ్డున ఒక పాతకాలం నాటి తురాయి చెట్టు కింద కూర్చుని సూర్యాస్తమయం చూసేవారు. సూర్యుడు మునిగాక చుట్టూ చీకట్లు అలుముకోక మునిపే వాళ్ళు రోజు ఒకరి చేతిలో ఇంకొకరు చెయ్యి వేసి పట్టుకుని ఇంటికి తిరిగి వెళ్లేవాళ్లు. నగరంలోని ఆ ప్రాంతంలో బీద మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా ఉన్న చోట గణేశుడు పాలు తాగడం దగ్గర నుంచి భూతం ఉల్లిగడ్డ తింటుంది అనే సంగతుల వరకు అన్ని రకాల చర్చలు జరిగేవి. అప్పుడప్పుడు కొందరు జనాలు వీళ్ల స్నేహం చూసి ఇద్దరిలో ఒకరు చీర కట్టుకుని ఆడదైతే ఇంకొకరు ఆమె మొగుడవుతారు. ఇంకోమారు ఇంకొకరు చీరా గాజులు సింధూరం పెట్టుకుని ఆడదైతే మొదటి వ్యక్తి ధోవతి చొక్కా తొడిగి చేతుల్లో మల్లెపూలతో పద ఈ రాత్రికి రాసక్రీడలాడదాం అంటారేమో అని చెప్పుకునేవారు. ప్రతిరోజు వాళ్ళిద్దరి గురించి జనాల్లో ఏవో పుకార్లు పుట్టేవి. కాని వాళ్ళిద్దరికీ ఈ విషయాలు తెలియవో లేక తెలిసినా పట్టించుకోరో మరి. వాన పడుతూ ఉంటే ఇద్దరూ ఒకే గొడుగులో ముడుచుకుని నడుస్తూ కూరలు తేవడానికి మార్కెట్కి వెళుతూ ఉంటారు. పార్కులలో తిరుగుతూ మిక్స్చర్ తింటూ ఉంటారు. వాళ్ళిద్దరి గురించి అందరికీ తెలుసు. కాని వాళ్ళిద్దరి మధ్య ఉండే బంధం ఏమిటో ఎవ్వరికీ తెలీదు. తెల్లగా బక్కపల్చగా ఉండే పెద్దాయన పేరు కమలాకాంత్ పట్నాయక్. ఆయన అధ్యాపకుడు. ఆయనకు కొడుకు, కోడలు, మనవడు, మనవరాలు అందరితో కూడిన నిండైన కుటుంబం ఉంది. ఉన్నట్టుండి ఒకనాడు ఆయన భార్య కాలం చేసింది. ఆమె పోయాక ఆయన మనసును ఎలాగో సమాధానపరుచుకున్నాడు. ప్రపంచమే ఇంత. ఎవరు ఏమిటి అనేవి ఏమీ తెలియకుండానే ఒకరినొకరు పెళ్లాడుతారు. జీవితమంతా తోడుంటామని ప్రమాణాలు చేసుకుంటారు. అయితే ఉన్నట్టుండి చెయ్యి విడిపించుకుని వెళ్ళిపోతారు. అవును, ఈరోజు ఆమె వెళ్ళిపోయింది. రేపు నేను వెళ్ళిపోతాను అనుకున్నాడు. ఆమె పోయిన బాధను లోపలే దిగమింగుకుని అలాగే బ్రతుకు ఈడుద్దామనుకున్నాడు. తనను తానే ఓదార్చుకున్నాడు. కాని మెల్లమెల్లగా ఆయన మనోబలం తగ్గిపోయింది. ఆమె వెళ్ళిపోయాక కుటుంబానికి తానొక అనవసర వస్తువు అయ్యాడని తెలుస్తున్న కొద్దీ, ముఖ్యంగా మునుపు పొద్దున్నే పూలు తేవడానికి వెళ్లేటప్పుడు భార్య సౌదామిని పూల బుట్ట చేతికిస్తూ త్వరగా వచ్చేయండి అని చెప్పేది. తిరిగొచ్చేసరికల్లా తులసి ఆకుల రసం తన కోసం సిద్ధంగా ఉంచేది. చామదుంపలంటే ఆయనకు ఇష్టం. అందుకే సౌదామిని చామదుంపలతో ఏదో ఒకటి చేస్తూ ఉండేది. అలాగే గుమ్మడి గింజలు కూడా చాలా ఇష్టమని ఆయన కోసం గుమ్మడి గింజల వడియాలు పెట్టేది. చలికాలం మొదలవుతూనే గోరువెచ్చని నీళ్లల్లో ఉప్పు వేసిచ్చి పుక్కిలించమనేది. ఆ రోజులన్నీ కమలాకాంత్కు గుర్తొస్తున్నాయి. పూలు తేవడానికి బయటికి వెళ్ళొద్దంటాడు కొడుకు. కోడలేమో వేరే వాళ్ల తోటలో పూలు కోసే పనే ఉంది, పిల్లలకు చామదుంపలు చూస్తేనే చిరాకు అంటూ ఉంటుంది. చలికాలంలో గొంతు రాసిన దగ్గు మొదలైన కోడలు 2 టాబ్లెట్లు చేతిలో పెట్టి ఈ చలికి బయటికి వెళ్ళకండి, ఆరోగ్యం పాడైతే చూసుకునే వాళ్ళెవరు అంటుంది. సౌదామిని వెళ్ళిపోయాక
కాలం ఇంతగా మారిపోతుందని అనుకోలేదు. తనను తాను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ఆలోచిస్తూ ఉంటాడు. భార్య భార్యనే, పిల్లలు పిల్లలే. భార్య మాదిరి పిల్లలు ఎక్కడ అర్థం చేసుకుంటారు? సరే, పోయే రోజు వచ్చినప్పుడు పోక తప్పదు. ఎప్పుడు ఏం జరగాలో అది జరుగుతుంది. సౌదామిని ఆరోగ్యంగా ఉండేది. కానీ 2-3 రోజులు జ్వరం, అంతే, వెళ్ళిపోయింది. అలాగే ఎప్పుడో ఓ రోజు తాను వెళ్ళిపోతాడు. ఒకరోజు పెద్ద మనవుడు సౌమ్యుడు, తాతగారు, మీరు టీ తాగేటప్పుడు అలా శబ్దం చేస్తూ ఎందుకు తాగుతారు? ఊరికే తాగలేరా? మీరలా శబ్దం చేస్తే నాకస్సలు నచ్చదు అన్నాడు. ఒరే, ఇదేంట్రా ఇది? నువ్వు ఈ ఇంట్లోకొచ్చి 10 ఏళ్లు కాలేదు. నేను 20 ఏళ్ల నుంచి ఇదే ఇంట్లో ఉన్నాను. నువ్వు చెప్పి నేను తెలుసుకోవాలా ఏది ఎలా చెయ్యాలో చెయ్యకూడదో? సరే అయితే, మీరు బయట కూర్చుని తాగండి. ఇంట్లో కుక్కలాగా గతక్కండి. సౌమ్యుడు జవాబిచ్చాడు. సౌమ్యుని మాటలు చాలా బాధ పెట్టాయి. సాయంత్రం కొడుకు ఇంటికి రాగానే సౌమ్యుడు ఇలా అన్నాడని కమలాకాంత్ చెప్పాడు. కొడుకు మనవణ్ణి దండిస్తాడని. తాతగారు ఇంటికి పెద్దవారు, ఆయన్ని ఇలా అనకూడదు, వెళ్ళి క్షమాపణ అడుగు అంటాడని ఆశించాడు. కాని కొడుకు ఏమీ మాట్లాడలేదు. ఈ సంగతి విని విననట్టు చేతిలోకి పత్రిక తీసుకుని కూర్చున్నాడు. కొడుకు వినలేదేమో అని మళ్ళీ గట్టిగా, ఒరేయ్, వినపడిందా లేదా? నీ కొడుకేమంటున్నాడో చూశావా నన్ను అన్నాడు. కొడుకేదో ప్రశ్న వేశాడు. అంటే నువ్వు? మధ్యలోనే మాట తుంచుతూ కొడుకు జవాబిచ్చాడు. మీకు 1000 సార్లు చెప్పాను ఆ అంగడి దగ్గరికి పోవద్దని. మీరు వింటారా? పోయి ఆ గరేజ్ దగ్గర బెంచి మీద కూర్చుంటారు. అందరూ ఏమనుకుంటారు? సొసైటీలో మనకంటూ ప్రెస్టీజ్ ఉందా లేదా? కొడుకు మాటలతో కమలాకాంత్ హృదయానికి గట్టి దెబ్బే తగిలింది. ఇప్పుడిక ఈ ఇంట్లో తన అవసరం ఏమీ లేదని గ్రహించాడు. సౌదామిని కాలం చేశాక తన సొంత ఇల్లు కూడా పరాయిదైపోయినట్టుగా తోచింది. ఒకసారి సౌదామిని బాగా గుర్తొస్తూ ఉండింది. మాటి మాటికి ఆమె ముఖమే కనుల ముందు ఉన్నట్టు ఉండింది. కమలాకాంత్కు అశాంతిగా అనిపించింది. అలా నడుచుకుంటూ వెళ్లి నది ఒడ్డున కూర్చున్నాడు. సాయంకాలం అయ్యింది. పడమటి కొండల్లో సూర్యుడు మునుగుతున్నాడు. సూర్యుడు క్రమంగా లోహిత వర్ణంలోకి వచ్చాడు. నది నీటిపైన సూర్యుని స్వర్ణ కిరణాలు పరుచుకుని ఉన్నాయి. ఆయన విగ్రహంలా నిలబడ్డాడు. సౌదామిని జ్ఞాపకాలతో జారుతున్న కన్నీటిని తుడుచుకుంటున్నాడు. ఏంటి, నడిదారిలో విడిచిపెట్టి వెళ్ళినా తోడు గుర్తొస్తుందా? దగ్గర నిలబడి ఎవరో అడుగుతున్నారు అని కమలాకాంత్ గమనించనే లేదు. కాని సౌదామిని వెళ్ళిపోయాక తన మనసుని ఎరిగేవాళ్లు ఒకళ్ళు ఉన్నారని మొదటిసారి అనిపించింది. ఆయన కంటి నుంచి 2 చుక్కల కన్నీరు జారి నేలపై పడింది. దగ్గర నిలబడి ఉన్న పెద్ద మనిషి చేయి చాపి కమలాకాంత్ కన్నీళ్లు తుడిచాడు. కమలాకాంత్ గొంతు పూడుకుపోయింది. ఎలాగోలా తనను తాను సంభాళించుకుంటూ, అవును, సౌదామిని గుర్తొస్తోంది అన్నాడు. నాకు తెలుసు. ఈ మాట వింటూనే కమలాకాంత్ కళ్లల్లో మళ్లీ కన్నీళ్లు తిరిగాయి. ధైర్యం తెచ్చుకోండి, ఏడవకండి. కాస్త పక్కకు జరిగి ఊగుతున్న సూర్యుణ్ణి చూస్తూ ఎంతో భావుకుడై ఆ వ్యక్తి, నేను ఇలా ఎంతో ఏడ్చాను. నది ఒడ్డున ఈ తురాయి పూల చెట్టు పక్కన తిరుగుతూ ఏడుస్తూ ఉండేవాణ్ణి. ఈ పక్షులు, ఈ మునిగే సూర్యుడు తప్పితే ఇంకెవరైనా చూడగలిగారా నా కన్నీళ్లను? నాకు మీరెవరో తెలియదు. కాని మిమ్మల్ని ఈ పరిస్థితిలో చూసి మీరు పోగొట్టుకున్న మీ ఆత్మీయుల్ని ఎవరినో వెతుకుతున్నారని తెలుస్తోంది. కృతజ్ఞతతో కూడిన చిరునవ్వుతో కమలాకాంత్ ఆయన వైపు చూశాడు. నా పేరు చంద్రశేఖర్ మహాపాత్ర. 10 ఏళ్ల క్రిందటే హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యాను. కొడుకు ఈ ఊళ్ళోనే ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు. మునుపు మా ఊళ్ళో ఉండేవాణ్ణి. ఉద్యోగం రాగానే బిడ్డకు పెళ్లి చేశాను. ఊళ్ళోని ఆస్తిపాస్తులు అలాగే ఉన్నాయి. అందరూ ఊరు విడిచిపోయినారు. మేము భార్యాభర్తలిద్దరం కులాసాగా కాలం గడిపేవాళ్ళం. పెన్షన్ డబ్బులతో సుఖశాంతులతో బ్రతికేవాళ్ళం. అయితే ఆ సుఖం ఎక్కువ కాలం ప్రాప్తం లేదు. ఒకసారి భార్యకు జబ్బు చేసింది. అంతే, నా కళ్ల ముందే 2-3 రోజుల్లో కాలం చేసింది. తర్వాత కొడుకు నన్నిక్కడికి తీసుకొచ్చాడు. ఇక్కడ వాళ్ళంతా నన్ను బాగా చూసుకుంటారు. కాని పెంపుడు పిట్టకు ఎంత చేసినా అది బందీ కాకుండా పోదుగా. ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పిట్టల సమానమవుతుందా? అలా ఉన్న ఊరు వదిలేసి వచ్చినప్పటి నుంచి నేను బొత్తిగా ఒంటరినైపోయాను. పంజరంలో చిక్కిన పిట్టలాగా. నా భార్య ప్రియంవద కూడా నా అవసరాలను ఎంతో బాగా పట్టించుకునేది.
నేను ఒంటికి నూనె మర్దనా చేసుకుంటే తను బావిలో నుంచి నీళ్లు తోడిపెట్టేది. నేను పూజ చేసుకునేటప్పుడు ఏ స్తోత్రంతో పూజ పూర్తి చేస్తానో తనకు తెలుసు. టీలో నాకెంత చక్కెర కావాలో, బయటికెళ్ళేటప్పుడు ఎంత ఎండగా ఉంటే నాకు గొడుగు కావాలో తనకు తెలుసు. ఇవన్నీ తనకే తెలుసు. అన్ని వస్తువులు ఆయా సమయానికి తీసిచ్చేది. అందుకే నాకేదీ గుర్తు పెట్టుకునే అలవాటు లేదు. నిజం చెప్పాలంటే ప్రియంవద కోసం నాకు కావాలనే మర్చిపోవడం ఇష్టమయ్యేది. అప్పుడే కదా తాను నా వెనకే పరిగెత్తొచ్చి ప్రతి ఒక్కటి నా చేతుల్లో పెట్టేది. కానీ ఈ మధ్య నేనేదీ మర్చిపోవట్లేదు. అర్ధరాత్రి దాహం వేస్తుందని తలాపున నీళ్ల బాటిల్ పెట్టుకునే పడుకుంటున్నా. ఎండ వల్ల దారిలో ఇబ్బంది కాకూడదని గొడుగు మర్చిపోకుండా తీసుకెళ్తాను. వెళ్లే తొందరలో ఎక్కడ మర్చిపోతానో అని దోమతెర దగ్గరే తగిలించి పెడతాను. సరేగాని కమలాకాంత్ గారు, ఒకటి చెప్పండి. సూర్యాస్తమయం ఎలా అనిపిస్తుంది మీకు? కమలాకాంత్ తురాయి చెట్టు కింద అలసటగా కూర్చుంటూ, సౌదామినితో పాటు అప్పట్లో ఇక్కడే సూర్యాస్తమయం చూసేవాణ్ణి. చాలా బాగుండేది. ఎంతో అందంగా ఉండేది సూర్యాస్తమయం. ఇప్పుడు తోడుగా సౌదామిని లేదు. ఒంటరిగా సూర్యాస్తమయం అందంగా కనిపించదు. నిజమే, నాకు కూడా అన్నాడు చంద్రశేఖర్. తర్వాత ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. రాత్రి అవుతోంది. ఇద్దరూ లేచి నిల్చున్నారు. దారిలో పెద్దగా మాట్లాడుకోలేదు. ముందుకు వెళుతున్నప్పుడు ఏవో 2-3 మాటలు అంతే. తర్వాత దారి రెండుగా చీలినప్పుడు ఇద్దరూ కొంచెం సేపు ఊరికే నిలుచున్నారు. ఒకరిని వదిలి ఒకరికి వెళ్ళాలి అనిపించనట్టుగా. తర్వాత కమలాకాంత్, ముందు మీరెళ్ళండి, నేనిదిగో ఇక్కడే దగ్గరే ఇటు వెళ్ళాలి అన్నాడు. చంద్రశేఖర్ మాట తుంచుతూ, లేదు మీరే ముందు వెళ్ళండి అన్నాడు. లేదు మీరే. కాదు మీరే. కమలాకాంత్ ఉద్వేగంగా చంద్రశేఖర్ చేయి పట్టుకున్నాడు. చంద్రశేఖర్ తల ఊపుతూ, సరే రేపు మడతాం అన్నాడు. ఇద్దరి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తర్వాత ఇద్దరూ తమ తమ దారుల్లో వెళ్లిపోయారు. సౌదామిని పోయిన తర్వాత తాను ఎంత భారమైన ఒంటరితనం పోయాడో తెలిసింది కమలాకాంత్కు. మొట్టమొదటిసారి తన తల మించి ఎవరో ఆ భారం తీసేసినట్లయింది. చంద్రశేఖర్ కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. పొద్దున్న లేవగానే చంద్రశేఖర్ ఆలోచనలో పడ్డాడు. కమలాకాంత్ ఇల్లు ఎంత దూరం ఉంటుందో, అలా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. సూర్యాస్తమయం అయ్యే వరకు తాము ఎదురు చూడాల్సిన పనిలేదు. ఇలా ఆలోచిస్తూ చంద్రశేఖర్ చేతికర్ర పట్టుకుని బయలుదేరబోయాడు. అంతలోనే బయట తలుపు ఎవరో కొట్టినట్టయింది. కమలాకాంత్ గాని కాదు కదా అనుకుంటూ చంద్రశేఖర్ ఒక్క అంగలో బయటికెళ్లి చూస్తే నిజంగానే కమలాకాంత్ నిలబడి ఉన్నాడు. చంద్రశేఖర్ స్నేహితుణ్ణి ఇంట్లోకి పిలిచి కూర్చోబెట్టి కొడుకు కోడల్ని పరిచయం చేద్దాం అనుకున్నాడు. కాని వాళ్లకింకా తెల్లవారలేదు. కాబట్టి ఇద్దరూ ఇంటి బయట వరండాలో కూర్చుని కొంతసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నారు. తర్వాత నేనిక వెళ్ళాలి, లేకపోతే వాళ్ళు పొద్దున్నే ఎక్కడికి వెళ్లారు, ఎవరింటికి వెళ్లారు అంటూ ప్రశ్నలిస్తారు వాళ్ళు. మెయిన్ రోడ్డు వరకు చంద్రశేఖర్ కమలాకాంత్తో పాటు వచ్చాడు. ఈరోజు సూర్యాస్తమయం చూడ్డానికి రారా అని అడిగాడు. కమలాకాంత్ తల ఊపుతూ తన సమ్మతి తెలియజేస్తూ ఇంటివైపు అడుగులేశాడు. ఆ రోజు ఇంటికి చేరేసరికి నిజంగా ఒక తుఫానే ఎదురు చూస్తోంది ఆయన కోసం. ఇంట్లో అడుగు పెట్టగానే పెద్ద మనవడు అరిచాడు. వచ్చాడు చూడండి హీరో అలా అంటూ ఒక రకంగా పరిగెత్తుకుంటూ వచ్చి అదిలింపు ధోరణిలో, అర్ధరాత్రి లేచి ఎక్కడికి వెళ్ళిపోయారు, బుర్రగాని చెడిందా అన్నాడు. కమలాకాంత్ నోటి నుంచి ఒక్క మాట రాలేదు. తప్పు చేసిన విద్యార్థిలా తల వంచుకుని అంతా సహిస్తూ నిలబడి ఉన్నాడు. కొంతసేపు అలాగే ఉండి తరువాత మెడ పైకెత్తి ఇంటి పైకప్పు వంక చూస్తూ కళ్ళనీళ్లు దాచుకునే ప్రయత్నం చేశాడు. అక్కడ చంద్రశేఖర్ను వాళ్ల కొడుకు పొద్దున్నే ఒక ముసలాడొచ్చాడే, ఎవరు అని అడిగాడు. చంద్రశేఖర్ ఉరిమి చూస్తూ, నోరు ముయ్, ఎవరో ముసలాడు అనకు అంటూ ఒక్కసారిగా కోపంతో ఎర్రబడిపోయాడు. అది ఏమాత్రం ఊహించని కొడుకు ఆశ్చర్యంగా తండ్రి వంక చూశాడు. చంద్రశేఖర్, నేను ముసలివాణ్ణయ్యాను. నన్నెవరైనా ఎవరో ముసలాడు అని అవమానకరంగా అంటే నీకెలా ఉంటుంది అన్నాడు. అతడి స్వరం మరింత భారం అయ్యింది. మీరీ మధ్య ఎవరో ముసలాడితో అక్కడక్కడా తిరుగుతున్నారు. నా చెవిన పడింది. అడిగితే తప్పైందా? మీరు ఎవరెవరిని కలుస్తున్నారు, ఎవరు మన ఇంటికొస్తున్నారు అని నేను తెలుసుకోవద్దా? ఇలా అడగడం తప్ప అన్నాడు. కొడుకు ఉన్నట్టుండి ఇలా ప్రవర్తిస్తాడని ఊహించని చంద్రశేఖర్ ఊరుకుండిపోయాడు. ఇప్పుడిక వీడు చిన్నవాడు కాదు, పెద్దవాడైపోయాడు. చిన్నపిల్లల్ని అన్నట్టు వీడినేమైనా అంటే బాగుండదు అని
ఆలోచించి ఊరుకున్నాడు. సూర్యాస్తమయం కన్నా ముందే వాళ్ళిద్దరూ మళ్ళీ నది ఒడ్డున కలుసుకున్నారు. నది ఒడ్డున పడవ గాని నావికుడు గాని లేరు. పక్షులు కూడా గూటికి తిరిగి చేరుతున్నాయి. ఒడ్డుపైన జనం ఎవ్వరూ లేరు. నీరవం, నిశ్శబ్దం ఉండుండి తురాయి చెట్టి ఆకుల మధ్య గాలి వీస్తూ ఉంటే ఆకులు కదిలిన చప్పుడు కూడా ఆ నిశ్శబ్దంలో కొన్ని క్షణాలు పెద్ద కేకలా ప్రతిధ్వనిస్తోంది. కమలాకాంత్, మిత్రమా, ఈ జీవితమంతా యాతనగా ఉంది అన్నాడు. కమలాకాంత్ మిత్రమా అనేసరికి చంద్రశేఖర్ ఉలిక్కిపడ్డాడు. కమలాకాంత్తో మాటతో ఏకీభవిస్తూ, అవును మిత్రమా, ఈ భారాన్ని ఒంటరిగా మొయ్యడం వేదనగా ఉంది. పంచుకునే తోడుంటే జీవితం తేలికవుతుంది అన్నాడు. కమలాకాంత్, ఈ నది, నావికుడు, తురాయి చెట్టు అన్నీ ఒంటరిగా అసంపూర్ణంగానే తోస్తున్నాయి. మనలాగే ఇవి దుఃఖితులేనా అన్నాడు. దీర్ఘంగా నిట్టూర్పు విడుస్తూ చంద్రశేఖర్ జవాబిచ్చాడు. అవును మిత్రమా, నది ఎప్పుడైనా ఒంటరిగా సముద్రాన్ని చేరుకుంటుందా? దారిలో ఎన్నో నదులతో చేతులు కలుపుతుంది. ఈ పడవ, నది లేకపోతే పడవ ఉనికేది? ఎవరు పట్టించుకుంటారు దాన్ని? అంటే మనము కూడా దండగ జీవాలమే, అపరిచితులమే కదా. కమలాకాంత్ మాటను మధ్యలోనే అందుకుంటూ, అవును, ఒకప్పుడు మనం ఒంటరులం, దండగ వాళ్ళం, ఉపేక్షకు గురైన వాళ్ళం. కాని ఇప్పుడిక కాదు. ఎలా? కమలాకాంత్ ప్రశ్నలో ఆశ్చర్యం. ఆయనను గాఢంగా ఆలింగనం చేసుకుని చంద్రశేఖర్, ఇప్పుడు మనమిద్దరం ఒకరికొకరం తోడైపోయినాం అన్నాడు. కమలాకాంత్ కూడా చంద్రశేఖర్ను గాఢంగా ఆలింగనం చేసుకుని కొంతసేపు అలా ఉండిపోయాడు. ఆ రోజు పొద్దుగుంకింది. నది, పడవ, తురాయి చెట్టును రాత్రి తన వరకుంది. ఇద్దరూ ఇదేమీ గమనించలేదు. ఇద్దరికీ ఇంటికి వెళ్లాలనే మాట గుర్తులేదు. అంతేకాదు, ఇప్పటిదాకా ఎక్కడున్నారు అనే ప్రశ్నకు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వాల్సి ఉందని కూడా తోచలేదు. వాళ్ళిద్దరూ ఆ రోజు అన్నీ మర్చిపోయారు. ఎందుకంటే ఆ రోజు తర్వాత వాళ్ళెప్పుడూ ఇంటికి తిరిగి వెళ్లలేదు. రోజు సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించి పడమటి కొండల్లో మునిగిపోతాడు. రోజు నది జలాలు ప్రవహిస్తూ సముద్రాన్ని చేరుకుంటాయి. ఎందరో నావికులు పడవలు నడుపుతూ ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి తిరుగుతూ ఉంటారు. ఈ లెక్కలు వాళ్ళేమి చిట్టా వ్రాయరు. వ్రాయాల్సిన పని లేదు. ఆ రోజు నుంచి వాళ్ళిద్దరూ ఆలింగనాబద్ధులై సూర్యాస్తమయం చూడ్డం మినహా ప్రపంచంలోని ఇతర విషయాలన్నీ మర్చిపోయారు. అప్పట్నుంచి జనాలు ఈ చర్చ చేస్తూ ఉన్నారు. ఏమని అంటే, ఈ ప్రాంతంలో ఇద్దరు వృద్ధులుండేవారు. ఒకరికి దగ్గొస్తే రెండవ వారు వీపు నిమిరేవారు. ఒకరు ఉదాసీనంగా ఉంటే రెండోవారు ఏమైంది చెప్పు అని అడిగేవారు. ఇద్దరు ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకరి చేయి ఒకరు పట్టుకుని సూర్యాస్తమయం చూడ్డానికి రోజూ వెళ్తారు. సూర్యాస్తమయం తర్వాత పరస్పర గాఢ ఆలింగనంలో చాలాసేపు ఉండిపోతారు. ఆ చీకట్లో కలిసిపోయే వరకు. ఆ స్థలం దగ్గర పడింది. డ్రైవర్ ముగించాడు చెప్పడం. నదికి అటువైపు ఒడ్డున రెండు కొండల మధ్యన జరిగే సూర్యాస్తమయం చూడ్డానికి కొందరు భార్యాభర్తలు, ప్రేమికుల జంటలు ఒకరి చేతుల్లో చేతులు వేసుకుని ఆ రోజు కూడా నిలబడి ఉన్నారు. గైడ్ వాళ్లకు వివరించి చెప్తున్నాడు. ఈ కొండల పేరు జీవన్ సాథీ కొండలు. ఈ కొండల మధ్య సూర్యాస్తమయాన్ని ఒక్కసారైనా చూసిన వాళ్లకు ప్రేమించిన వాళ్లతో వియోగం ఉండదు. వాళ్ళెప్పుడూ ఒంటరి కారు. అందరూ ఆ నిర్దిష్ట ఘడియ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అలా సమయం గడిచాక ఎదురు చూసిన ముహూర్తం రానే వచ్చింది. సూర్యుడు రెండు కొండల మధ్య మునుగుతున్నాడు. అలోక్ తన కొత్త భార్యతో కలిసి సూర్యాస్తమయాన్ని చూస్తూ, చూడు చూడు, ఇప్పుడు సూర్యుడు మునిగాక ఆ ఇద్దరు ముసలివాళ్లు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని చుట్టూ చీకట్లు ముసిరేదాకా చాలాసేపు అలా ఎలా ఉండిపోతారో చూడు అన్నాడు. లిల్లీ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఎదురుగా రెండు కొండల మధ్య సూర్యుడు మునుగుతున్నాడు. చుట్టూ రాత్రి చీకట్లు మెల్లమెల్లగా ముసురుతున్నాయి. గైడ్ మాట్లాడుతూనే ఉన్నాడు. చూశారుగా మరి మీరు, ఎలా ఉంది ఈ సూర్యాస్తరాగం? అదే ఈ సూర్యాస్తమయం. ₹1,000 ఖర్చు చేసుకుని జనాలు ఇక్కడికి రోజు వస్తారు. ఇక్కడి సూర్యాస్తమయాన్ని చూడ్డానికి, ఈ సూర్యాస్తరాగం కోసం. మీరు రండి, చూడండి ఆ ఇద్దరు వృద్ధులు ఎలా ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటున్నారు. ఇంటికి తిరిగి వెళుతున్నప్పుడు లిల్లీ చాలా గంభీరంగా ఉండిపోయింది. ఏమైంది? ఎలా ఉంది ఈ సూర్యాస్తమయం? అడిగాడు అలోక్. లిల్లీ గంభీరంగా, ఇక్కడికొచ్చే ముందు విన్నాను. సూర్యాస్తమయం రెండు కొండల నీడ క్రమంగా అంధకారం ఏకరూపమైపోతుంది.
కొందరు బలహీన మనస్కులు, ఉద్వేగపరులు అది వృద్ధుల పరస్పర ఆలింగనం అనుకుంటారని విన్నాను. కానీ నేను విన్నది అబద్ధం అలోక్. నిజంగా. కానీ నేను ఈరోజు చూసిందే నిజం. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ మధ్య కాలంలో ఎన్నేళ్లు గడిచిపోయి ఉంటాయి. కానీ ఈనాటికి ఆ ఇద్దరు వృద్ధులు రోజు సూర్యాస్తమయంలో పరస్పరం ఆలింగనం చేసుకోవడం చూడొచ్చు. వాళ్ళిద్దరే ఆ అచలమైన, అవిచలితమైన ఆ రెండు కొండలేమో అన్నట్టుగా. ఇదెలా సాధ్యం? కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ తెలుగు కథలు బై లహరిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.